దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రొద్దున్నే లేచి ప్రార్థన చేసుకుంటున్నారా? దేవునితో గడపాలి అనే ఒక ఆశ కలిగి మీ యొక్క హృదయాలు సిద్ధపరచుకుంటున్నారా? ఏదైనా విషయంలో కృంగిపోయి పొద్దున్న లేవగానే ఏదైనా బాధలు ఉన్నారా? ఆయా దేశాలు ఉన్నవారు మీ టైం ఎంతో నాకు తెలియదు, కానీ ప్రభువు మీతో ఏ టైంలోనైనా ఆయన మాట నీకు సెలవిస్తుంది. కృంగిన నిన్ను లేవనెత్తడానికి, పడిపోయిన నీ జీవితాన్ని కట్టడానికి, చెడిపోయిన నీ బ్రతుకును బాగు చేయడానికి, లేదంటే ఒంటరి స్థితిలో ఉన్న ఈ మధ్యలో ఒక పాట రిలీజ్ అయిందో కదా, నీ చేయి విడివడు ఒంటరివి కావు. వింటున్నారా? పాస్టర్ ప్రవీణ్లో పాట ఉంది, వినండి, ఆత్మీయ బలం పొందండి. ముఖ్యంగా ఈరోజు మీరు ఏ కండిషన్లో ఉన్నా ఆయన ప్రేమ గొప్పది, ఆయన కృప గొప్పది, ఆయన శక్తి గొప్పది. తప్పక ఆయన నిన్ను విడిపించి దీవించి ఆశీర్వదిస్తాడు. ఒకే ఒక్క మాట, ఇంకా రక్షణ లేని బిడ్డలు ఎవరంటే యేసు రక్షకుడు నీ కోసం ప్రాణం పెట్టిన యేసుకి నీ హృదయంలో చేటిచ్చి పాప క్షమాపణ నిత్య జీవం పొందుటకు యేసుకి ఒక్కసారి నీ హృదయంలో, దేవా నా హృదయంలోకి రా అంటే ఆయన నీ హృదయంలోకి వస్తాడు, నిన్ను పరిపాలిస్తాడు, నీకు మంచి తండ్రిగా ఉంటాడు, పరలోకాన్ని నిత్య జీవాన్ని ఇస్తాడు. ఒక మాట చదువుతున్నాను. మరి యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వచనం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించను. ఫస్ట్ కంటే చాలా ఎక్కువ దీవించాడు. ఎందుకండి? శ్రమల తర్వాత బ్లెస్సింగ్. వింటున్నారా? నిందల తర్వాత ఆశీర్వాదం, కష్టాల తర్వాత కొత్త దీవెన. మనం అనుకుంటాం కష్టాలు వస్తున్నాయంటే ఎందుకు ఇక వద్దు అనిపిస్తుంది, కానీ దీని వెనక ఒక బ్లెస్సింగ్. ఆయన కూడా ఆ కష్టంలో మంచిగా దేవుని వెంబడించాడు, దేవునికి నమ్మకంగా ఉన్నాడు, తన ఫ్రెండ్స్ కొరకు కూడా ప్రార్థన చేశాడట. వింటున్నారా? ఆయన అందుకే ఇంకా దీవించాడట దేవుడు. ఏం భయపడకు, నీ ప్రతి భారం వెనక ఒక బ్లెస్సింగ్ ఉంటుంది. నీ నిందల తర్వాత ఒక మెట్టు ఉంటుంది, నీ అవమానాల తర్వాత మరొక బ్లెస్సింగ్ ఉంటుంది. అది అనుభవంతో చెప్తున్నా. అది జీవితాలు అనేక అనుభవాలు ఉన్నాయండి. నిందలు, గాయాలు, అవమానాలు, పోరాటాలు, రోగాలు, శ్రమలు అన్నిటి తర్వాత ఒక నూతనమైన కార్యం కాబట్టి దేవుడు నా జీవితంలో, మన జీవితంలో చేస్తాడు. మొదటి కంటే, మునుపటి కంటే అధికముగా నేను నిన్ను ఆశీర్వదించదను. ఆమేన్. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, రక్షణ లేని వారికి రక్షణ, రోగంలో ఉన్న వారికి స్వస్థత, మంచాల మీద ఉన్న విడిపించు, గర్భం లేని గర్భాలు తెరువయ్యా, గర్భిణీ స్త్రీలకు మంచి ప్రసవం, అప్పులు ఉన్న వారిని విడిపించు, ఆర్థిక బంధకాల నుంచి విడిపించు, ఉద్యోగులేమి నుండి విడిపించు, దేశాలకు వెళ్ళాలని వీసా విషయంలో చిత్తానుసారంగా కార్యం చేయి. కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు, ఆర్థిక సమస్యలు, వ్యాధి సమస్యలు, అప్పుల సమస్యలు, ఏ ఇంట్లో కోర్టు కేసు అని కట్లు తెంచయ్యా. మోసం చేసి వారి చేతి నుండి బిడ్డలను విడిపించు, అన్యాయంగా వారి నష్టం కలిగితే విడిపించు, ఎక్కడెవరు శోధన గుండా ఉన్నారు విడిపించు, అందరినీ లేవనెత్తు, ఆత్మీయ ఆరోగ్య ఆర్థిక దీవెనలు ఇచ్చి సమృద్ధి అయిన కృప పొందుటకు సహాయం చేయి. అంతేకాక ప్రభా నాయన, ప్రపంచ దేశాలు యుద్ధములు మాన్పి ప్రజలకి క్షేమము, కాపుదల మీరు దయచేయండి. దైవజనులు వారి బిడ్డల్ని శత్రువు నుంచి విడిపించి సంఘాలను కాపాడు, విశ్వాసులు కాపాడు. ఒక జాషువా జనరేషన్, అపోస్తుల మినిస్ట్రీ రైజ్ అయి నీ రాజ్యవ్యాప్తి జరగాలి. గొప్ప కార్యాలు చేయండి. ఆత్మీయ ఆరోగ్య ఆర్థిక దీవెనలు అందరికీ ఇచ్చి మా అందరిపై నీ కృప తోడే నడిపించునుగా. కానీ నాయన, ఈరోజు మరొక్కసారి మ్యారేజ్ డే బిడ్డలను బ్లెస్ చేస్తున్నాం, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తున్నాం. మా అందరికీ మునుపటి కంటే అధికమైన దీవెన కలుగునుగా. కానీ యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ వాగ్దానం అందరూ లైక్ చేసి షేర్ చేయండి. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాక దేవుని బిడ్డలారా, మీ అందరికీ తెలుసు, నీ చేయి విడివడు అనే పాట రిలీజ్ అయింది. అందరు చూడండి, లైక్ చేసి షేర్ చేయండి. అక్షయ పాడిన పాటలు ఎన్నో ఉన్నాయి మన యూట్యూబ్ ఛానల్లో, అవి కూడా చూడండి. దేవుని మాటలు వినండి. మరి ప్రతి శని ఆదివారాలు కల్వరి ప్రామిస్ అండ్ హైదరాబాద్ హయత్ నగర్లో జరిగే మీటింగ్స్, ప్రేయర్స్కి వచ్చి పాలు పొంది వెళ్ళొచ్చు, ప్రార్థనలు గడిపి. అదేవిధంగా బెల్లంపల్లి ఎవ్రీ సాటర్డే సండే జరిగే సభలకు రావచ్చు, పాలు పొంది వెళ్ళొచ్చు. ముఖ్యంగా మీ హృదయాలు, మీ జీవితాలు క్రీస్తు కొరకు వాక్యం ద్వారా మండించి దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.